హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నా అంటే గ్యాస్ కనెక్షన్ గురించి అయితే వెళ్తున్నా. మన వాళ్ళు వచ్చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ మీద వర్క్ అయితే చేస్తున్నా. మధ్యలో పాతురి సరే. గ్యారేజ్ మీరు చూడొచ్చు, మొత్తం కూడా షిఫ్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫటాఫట్ మనం గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ కనెక్షన్ గురించి అయితే మాట్లాడదాం. ఒక్కటి వస్తే నాకు పెద్ద టెన్షన్ పోతుంది. వాడు ఇప్పుడు ఆడు ఫుల్ తాగొచ్చు, వెళ్ళి పెట్టుకుంటా అవును నీళ్ళు ఎక్కడ సేమ్ ఆడు అంటి పెట్టుకుంటా అంటున్నాడు డైరెక్ట్. బాగా కాయంతో వాళ్ళందరూ ఆఫీస్ బంద్ చేసుకుని పోయారు. సరే పోయి వస్తా. హెచ్పి ఆఫీస్కి అయితే వచ్చిన. వాళ్ళు ఏమంటారు అంటే జాయింట్ అకౌంట్ పని చేయదు అంటారు. నా దగ్గర జాయింట్ అకౌంట్ ఒక్కటే ఉన్నది. హెచ్డిఎఫ్సి పాస్బుక్లో హెచ్డిఎఫ్సి అకౌంట్ కూడా ఉంది కానీ సో హెచ్డిఎఫ్సిలో మాట్లాడినా వాళ్ళు మండే రోజు ఇస్తారు పాస్బుక్ తీసుకొచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాలి. సో సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాము, మళ్ళీ మండే రోజు వచ్చి పాస్బుక్ తీసుకొని వచ్చి అప్లై అయితే చేద్దాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మన గ్యారేజ్లో కిటికీలకు ప్లస్ పైన వెంటిలేటర్లకు మన కిటికీస్ అయితే ఏంటరా కిటికీసా యూపీవీస్ అవి అయితే వచ్చినాయి ఇప్పుడే. అరే వెంటిలేటర్లకు 2, కిటికీలకు మధ్యలో లోపల ఫిట్ చేస్తారు అన్నట్టు. ఇది 1, 2 అన్న తీసుకుని 2 ఇవి పెడతారు ఫస్ట్. అవి పెట్టిన తర్వాత పెద్దది దాని లోపల ఈ 2 యాడ్ చేస్తారు అన్నట్టు. మంచిగా కనబడుతుంది. అప్పుడు ఇదంతా ఫుల్ ప్యాక్ అయిపోతుంది, సెట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం వానకి మొత్తం మన నీళ్ళని లోపల పడ్డాయి. ఆల్రెడీ పొద్దుగాల వర్షం పడ్డది. ఇక్కడ కవర్ పెట్టేసినాం. ఇక అది ఫిట్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఒక గ్రిల్ అయితే పెట్టినాం కదా మనం. ఇది తీసేయాలి. ఇది మొత్తం ఇది తడుతున్నాయి తడితే ఇప్పుడు అది పెడితే తీసేసి తర్వాత కొట్టుకోవాలి. ఇటు సైడ్ కొట్టాలి గ్రిల్. ఇది ముంగడికి ఇటు సైడ్ ఇందాక కొట్టుకొని తర్వాత మనం గ్రిల్స్ అయితే కొట్టుకోవాలి బ్యాక్ సైడ్. గిట్లా వస్తుంది గిట్లా వీకు కోసేద్దాం, డైరెక్ట్ తీసి పారేద్దాం. అంతే మోడల్ అట్నే ఉంటాయి, వేరే ప్లేస్లో కొట్టుదాం. తీసేద్దాం అన్న, కోసేద్దాం లెవెల్ కోసేద్దాం. కోరి ఏమైంది శేఖర్ గారు మంచిగా కోసిద్దామని చెప్పేసాడు బొంబాయి మొదలు. ఇట్లా జింగడేసి ఏం చేసిందంటే మొత్తం రాలగొట్టింది. అయ్యో అయ్యో నేను ఇప్పటిదాకానే చెప్పిన బాబాయ్ వద్దు బాబాయ్ కొయ్యానంటే మిషన్ కూడా పట్టుకొచ్చినా నువ్వే కొయ్యరా అని చెప్పిన నేను. బాబాయ్ వద్దాను అనలేదా? మన బాబాయ్ దిక్కు రాలే, 2 నా దిక్కు వచ్చినాయి, 3 వచ్చినాయి నా దిక్కు. నేను మెల్లగా కొడుతున్నా వచ్చాడు గడుగుడు మళ్ళీ ఆడవాళ్ళకి వచ్చిండు. నేను మెల్లగా తిరుగుతున్నా డ్రిల్ కొట్టాడు గోడ తిరిగింది. చేసిండా చేసిండు సూడు ఉంటుంది. వాడు ఎందుకు చేసాడు నీకు ఏం తెలుసు? లేతే అన్నాడు పలిగింది అర్థమైంది. కానీ ఇంకోటి అయితే పోతుంది, పోయింది, సెట్ అయింది. ఇంతకుముందుకు గోడ దింకు వేరు, ఇప్పుడు ఎట్లా పోతారేమో నువ్వేరా నాయన పోయింది. నువ్వు కూడా పోయినావు. నీకు అందకుండా ఎక్కి నేను పోలేరా డబ్బా పట్టుకొని ఇళ్ళకే దుంకిండు. దుంకుడు అడవే రేట్ వచ్చారు వచ్చారు కాదు పోయినా అని చెప్పు. నేను కూడా పోయినా, నువ్వు కూడా పోయినా. పోలేరా ఎక్కొచ్చినావు పోలేరా అంటే తర్వాత పొద్దున మూల కొట్టిన పచ్చ ఒక్కడు చేస్తాడు ఆ జింగడు పలగొట్టడు గంతగానో మన పచ్చ గిజుడు
ఇది బాబాయ్ అది లేదు నేను కదా అది ఫస్ట్ పోయింది కరెక్ట్ అది కెమెరా ముందు పెట్టగానే సిమెంట్ సిమెంట్ ఎక్కువ కలపరు సిమెంట్ ఎక్కువ కలిపితే ఏమవుతుంది అంటే గట్టిగా ఉంటుంది ఇదేమో సిమెంట్ తక్కువ కలిపి అంతా సెడి చేసిండు ఇగో ఇట్లా అంటే రాలిపిస్తుంది ఉట్టేనే అది రాలిపోతలేదా ఇది కాదా గట్టి గుర్తిపోతుంది ఎంతైనా కానీ మన మేస్త్రులు వేరు వీళ్ళు వేరు వీటికెళ్ళి చేస్తారు మనోళ్ళు అయితే గట్టిగా కడతారు ఇంకా జర సిమెంట్ ఎక్కువ ఎత్తారు మేము కూడా ఇగో ఇక్కడ కనబడుతుంది బేస్ కింద అది గోడ కట్టేది మేమే గోడ వచ్చేసి గాడుంది అంతా కూలిపోయి అలాగే ఎక్కి కూడా తీసేది ఎక్కి కూడా తీసేది మళ్ళీ వాడుకోవాలి ఆ రోజు మొత్తం వేసి కానీ ఎంక్లేటర్లు వేసి కూడా మర్చిపోయారు మళ్ళీ ఎత్తుంది బోరు ఆగి సార్కి రౌండ్ దాంతోనే పోతాయి ఎత్తురట దీంతోనే ఎత్తారు రోలర్ తోటి బ్రష్తోనే రా పచ్చ అట్లా ఉంది కదా ఇది ఆరింది అంతా మీరేగా అడిగారు మీరు ఒక కిటికీ అయితే ఫినిష్ అయిపోయింది మొత్తానికి మొత్తం గమ్ము పెట్టిండు ఏదో కథ చేసిండు అంతా ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది సూపర్ ఇట్లా 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 చూడొచ్చు కానీ ఇలా వాతావరణం వేరేటిగా ఉంది ఫుల్ ఉడకపోతుంది ఇంకోటి కూడా అయిపోయింది దీని తర్వాత మీద మన చిన్న కిలికిలి అవి పెట్టయితే అయిపోతుంది ఎందుకైనా ఓపెన్ ఉండే ఇది అందరు రాని దోమలు లెక్కలే మరి దోమల గురించి దోమలు కాదు ఇది ఓన్లీ లుక్ అరే మళ్ళీ ఉడకపోతుంది నవ్వుతారా వాన పడితే సల్లు పడకుండా అవలా మరి ఇవి కాదురా గ్లాసు ఏదో నడుతుంది వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు అంతే పెట్టేసేయాలి అంతే అయినా అంటుంది చెప్పులిప్పు చిన్న మరకలు దాన్ని దాన్ని చెప్పలేరా దుమ్మంది కదా నాకు స్టార్ట్ వచ్చింది గివి సాగొత్తా గివి మళ్ళీ వచ్చాడు ఇప్పుడైతే ఇంకో కిటికీ కూడా అయిపోయింది నెక్స్ట్ చిన్న అయితే పిడి అవుతారు అక్కడ దిక్కు అది అయిపోయిందా అన్నది అయిపోయిందా అది కూడా అయిపోయిందట వెంటిలేటర్కి అయితే ఒక థర్మోకోల్ కావాలట థర్మోకోల్కి వచ్చింది థర్మోకోల్ తీసుకుని అన్నకి ఇట్లా విజ్జిగాడు నేను ఒక స్పెషల్ ఐటెం బై అయిన పోతున్నాము. ఆ ఐటెం వచ్చేసి ఎక్కడ యూజ్ చేయబోతున్నాము అంటే మేము మీరు కొంచెంలో అడుగుతారు ఒక వీడియో షేర్ అని చెప్పేసి దానికి సంబంధించిన పార్ట్స్ కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి. చాలా ఎక్స్పెన్సివ్ పడ్డాయి, అయినా సరే తెప్పిస్తున్నా. దానికి మనకు ఒక బ్యాటరీ అయితే కావాలన్నమాట. ఆ బ్యాటరీ ఎక్కడ దొరకలేదు. ఆ బ్యాటరీ దొరికితే తెప్పిద్దామని చూస్తున్నాము. మన సిద్దిపేట ఒక షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి అడుగుతాం అసలు ఆ బ్యాటరీ ఉందా లేదా అని చెప్పేసి. ఆ బ్యాటరీ కాదు, ఇది వేరే. సో ఇప్పుడు అక్కడికే పోతున్నాం. ఒకవేళ దొరికితే తీసుకొచ్చి ఆ వీడియో అయితే షూట్ చేస్తాం, త్వరలోనే వస్తుంది మెయిన్ ఛానల్లో. సో అది లేకనే అయిపోయినా మన 10 రోజుల నుంచి వెళ్ళి ఎడ ఎత్తుర్రా ఈయన ఏమని చెప్తా ఆడిసుకోయినట ఎందుకో ఏమో వీడెందుకు ఆడిసుకో. సో ఇప్పుడు వచ్చేసి ఆ సామాన్ దేనికి ఏదో పోతుంది. సూప్రా ఈవీ షోరూమ్కి అయితే వచ్చినాము. మాకు ఈవీ బ్యాటరీ అయితే కావాలి. ఇది ఒకటి మాకు స్వీట్ మెమరీ ఉంటుంది. ఏంటిరా తీసుకొని ఒకసారి వీడికే మేము ఏం తీసుకుపోయినాము అంటే ఇక పాయిగానే సెటప్లు ఉంటాయి కదా, దాన్ని ఏమో అంటారా బేసిన్లో తీసుకుపోయినాము. ఇవి ఇంకా ఉన్నాయి ఇన్నే ఎక్స్పెరిమెంట్ల గురించి, బ్యాటరీల గురించి, అంతేకాకుండా డిఫరెన్షియల్స్ గురించి మాట్లాడినాను. అన్న వచ్చేసి ఒక పాంప్లెట్ అయితే ఇచ్చిండు. మస్తు సపోర్టివ్గా ఉన్నాడు, మస్తు రకాల ఆప్షన్స్ అయితే చెప్పిండు. అది షోరూమ్లో ఎక్కడైతే తయారైతే ఇవన్నీ ఆ నెంబర్ కూడా ఇచ్చిండు.
ఆయనతో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే పొద్దున కాల్ చేయండి చెప్తా అది అని అన్నాడు. సో పొద్దున మళ్ళీ మర్చిపోకుండా కాల్ చేయాలి. కార్లు అమ్మి అజిత్ ఏ 2 కార్లు? మన 2 కార్లు ఖరాబ్ అయినవి ఉన్నాయి కదా, భూమిలో పెట్టింది ఒకటి ఖరాబ్ అయింది. ఆ 2 అమ్మేసి వేరే కార్ వేసుకుంటే అవితోనే చేయొచ్చు. నాకు కూడా అనిపిస్తుంది ఇవి బాగా ఎక్స్పెన్సివ్ పడుతున్నాయి అన్నట్టు. దగ్గర 1 lakh 2 lakhs దాకా పడుతున్నాయి. మనం ఒక పాత కార్ తీసుకొని దాన్ని ఇంజన్ వేదికి ఇంకా ఈజీ అయిపోతుంది. అట్లే 2 లక్షలు పడుతుంది దగ్గర. సబ్స్క్రైబర్ వీడియో చూస్తాను ఇట్లా చాలా రోజుల తర్వాత దగ్గర ఒక 6 months తర్వాత పూర్తిగా నేను షవర్మా తినడానికి అయితే వచ్చినాము. చాలా నెలలు వస్తాను నిష్పెట్టి తిన్నారు కదా రమ్మడదాకా. బర్గర్ తిన్నాం, ఏంది థమ్స్అప్ తాగినాం, మళ్ళీ ఇంకా ఇది తిన్నాం షవర్మా. ఇక్కడికి వచ్చి తినక చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చినాం మొత్తానికి. ఇప్పుడు 25 తింటున్నాం. మేమిద్దరం సురపడి తింటాం. ఒకటేమో పార్సల్ తీసుకోవడం ఇంటికి అక్షయకు. ఎప్పుడు తిన్నా ఇక్కడనే తింటాం. అంత బాగుంటుంది. ఇండియా మ్యాచ్ ఏమైంది? ఇండియా వర్సెస్ ఐర్లాండ్ 6కి స్టార్ట్ అయిందా? ఇప్పుడు 7:30 అవుతుంది. చూడు తిన్న తర్వాత మాకు డ్రమ్లు కావాలి కడిగాయని. ఒక 10 డ్రమ్ములు కావాలి. అక్కడికి పోతాం. చూడండి డ్రమ్ములు తీసుకొని పోతాము. మా దగ్గర ఉన్నాయన్నీ కట్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఖరాబ్ చేసేసినాము. సో ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి పోవాలి. 5 వికెట్లు పడ్డాయి. బౌలింగ్ తీసుకున్నాం. బౌలింగ్ బ్యాటింగ్ తీసుకుంటే అయిపో మంచిగా. తినరా మ్యాచ్ తర్వాత అవుతూ తిన్. నేను కూడా తినక సాండ్లు అవుతుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. సూపర్. చాలా ఇది బంధునే అప్పుడు ఎవరు తినబుద్ధి చేయాలి. ఇప్పుడు మంచిగా తిను. కలర్ కనబడుతున్నావు. బ్లూ కలర్ లైట్ డిఫరెంట్ కలర్. డ్రమ్ములు కావాలి. ఎన్ని? 10 మంచిగా బందోబస్తు కావాలి. వాటర్లో వేస్తే మునిగిపోవద్దు. చూసుకోండి వేసుకోవాలి. చూసుకోండి బందోబస్తు కావాలి. హాయ్ చెప్పురి. ఏం పేరు? నీ పేరు? బంగారుదే పరా ఇప్రా ఎవరితో వచ్చారు మీరు ఇడికి? ఫాస్ట్ ఫుడ్ హోమ్ అది ఓకే ఫాస్ట్ ఫుడ్ ఫ్రీ ఇయ్యవా? రావన్నా వస్తున్నా పా. డ్రమ్ములు మాట్లాడినాము. పొద్దున రమ్మని చెప్తుండు. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి వేసుకొని అయితే పోతాము. సో ఇప్పుడు వేరే వర్క్ మీద వేరే ఒక వర్క్ మీద ఇప్పుడు ఐడి ఉన్నా. ఇంకా తమ్ముడు సబ్స్క్రైబర్ వాళ్ళ షాప్లోకి రమ్మని వెళ్తా ఉన్నాడు. పారా హ్యాపీయా? కొన్నానా మీ షాప్లో? తమ్ముడు మా షాప్లో ఏమైనా కొనురి అంటే వాళ్ళ షాప్లో పల్లీలు అయితే పోతామా. దిగా ఫోటోదా గిట్రా మధ్యలోకి రా. హ్యాపీయా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆడుంటే డ్రమ్ముల దగ్గర ఆడికి వచ్చేదాకా పట్టుబట్టేయండి. క్యాంపరా ఎడదామంటది నీకు? ఎడదామంటది? ఓకే ఇప్పుడు వచ్చేసి ఇంటికి వీడియో అప్పుడు వెళ్తా. బాయ్ చెప్పు.